మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పేరుతో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని, ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు దీపక్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతిపిత మహాత్మా గాంధీ పట్ల చూపిస్తున్న వివక్షను, ద్వేషాన్ని ఖండించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనే దురుద్దేశంతో ఉందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కనీస పని దినాలు కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇంతకు ముందు ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉందని, నేడు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకునేలా దురుద్దేశంతో ఈ పథకంలో మార్పులు చేపట్టిందని, అలాగే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ పేరు తొలగించాలని చూస్తుందని, కావున ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, పీసీసీ ఆదేశాల మేరకు జిల్లాల్లో జరిగిన ధర్నాలు రేపు గ్రామస్థాయి వరకు విస్తరిస్తాయని హెచ్చరించారు. ఏ విధంగా అయితే మనం అందరం చూస్తున్నాము, దేశంలో పేదల మీద ఏ విధంగా ఇబ్బందికరమైన చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతురో మనం అందరం చూస్తున్నాం. మోదీ గారు నిన్న పార్లమెంట్ లో దీనికి వ్యతిరేకంగా ఈ గ్రామీణ ప్రాంత ఉపాధి హామీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ గారి పేరు మీదనే కాకుండా ఎవరైతే ఉపాధి లేని వాళ్ళు ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేకుండా అక్కడి నుంచి మైగ్రేట్ కాకుండా వాళ్ళు అదే ప్రాంతాల నుండి వాళ్ళ బాగోగులు చూసుకున్న విధంగా ఈ యొక్క చట్టం తీసుకొచ్చింది. పేరుతో పాటు గాంధీ గారి పేరు తీసేయాలి, ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలనే దురాలోచనతోటి నిన్న ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిరో దాని ముఖ్య అంశాలు ఎట్లా ఉందంటే కండిషన్స్. గతంలో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ లో పంచాయతీ వాళ్ళు సెలక్షన్ చేసి వీళ్ళకు ఉపాధి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కండిషన్ ఏం పెట్టారు, కేంద్రం డిసైడ్ చేయాలని. రెండో కండిషన్ ఏంటంటే ఇన్నే రోజులు పని ఇవ్వాలని. మూడో కండిషన్ ఇలాంటి సమయంలోనే ఇవ్వాలనేసి అన్ని కండిషన్స్ పెట్టుకున్నారంటే దీన్ని ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలనే దురాలోచనతోటి వీరు చేస్తున్న దానికి ఈ రోజు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారు ఖర్గే గారు దేశవ్యాప్తంగా డీసీసీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు పేదల పార్టీ, పేదలకు అండగా ఉంటుంది. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు ఇక్కడి నుంచి జిల్లాల వారికి అయింది, గ్రామాల వారికి కూడా వెళ్లి మేము పోరాటం చేసి ఈ యొక్క ఉపాధి లేని వాళ్ళని ఉపాధి ఇచ్చే విధంగా మేము పోరాటం చేసి ప్రజల పక్షంలో నిలబడతామని. అల్వాల్ వెంకటాపురం డివిజన్ పరిధిలోని భూదేవి నగర్లో ఆటో స్టాండ్ సమీపంలో అభివృద్ధి చేసిన పార్కుతో పాటు 17 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూదేవి నగర్తో పాటు పరిసర కాలనీ ప్రజలకు ఈ పార్క్ ఎంతో ఉపయోగకరమని, ముఖ్యంగా వాకింగ్, వ్యాయామం కోసం ఓపెన్ జిమ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా భూదేవి నగర్ పార్కులో వాచ్మెన్ రూమ్ మరియు టూల్ రూమ్ నిర్మాణం చేపట్టాలని, భూదేవి నగర్ రోడ్ నంబర్ 7, 8, 9, 10లలో సీసీ రోడ్ వేయాలని, కుక్కల బెడద తొలగిస్తూ పరిశుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో సీసీ రోడ్ వేయాలని, ద్వారకానగర్ కాలనీ రోడ్ నెంబర్ 7లో సీసీ రోడ్ నిర్మించాలని కోరుతూ కాలనీ వాసులు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. చాలా రోజుల నుంచి దీన్ని కొద్ది కొద్దిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాము. మధ్యలో కొంచెం మొత్తం ఆక్యుపై చేద్దామని కూడా కొంచెం ప్లాన్ ఉండే అనమాట. దాన్ని కూడా అడ్డుకొని గోడ కట్టి చుట్టుముట్టు చేసుకుంటూ వచ్చినాము. వితౌట్ ఎనీ ప్రోటోకాల్ ఏదో భూదేవి నగర్ డివిజన్ అయ్యింది అనేసి ఇనాగ్రేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు,
వచ్చి మేము ఇనాగ్రేషన్ చేస్తే దానికి లెక్క వస్తుంది, కానీ మీరు కూడా రండి మాతో పాటే వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే సంతోషంగా ఉంటుంది. ఇది నా కోసం కాదు, ఎమ్మెల్యే గారి కోసం కాదు, కాలనీ మొత్తం డివిజన్ అందరికీ పనిపిస్తుంది. భూదేవి నగర్ కాకుండా వెంకటాపురం వాళ్ళకి కూడా ఈ పార్క్ చాలా యూజ్ అవుతుంది. స్కూల్ పిల్లలు కూడా ఇందులో వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఈ పార్క్ యూస్ఫుల్ ఉంటుందని దీన్ని ప్రపోజల్ పెట్టి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. ఇది సంతోషమైన విషయం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ డివిజన్ల విభజన ప్రక్రియ సరైన పద్ధతిలో జరగలేదని, జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వం తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ తరపున నాయకుడు భానుప్రకాష్తో పాటు ఇతర పార్టీ నాయకులు మల్కాజిగిరి సర్కిల్ కమిషనర్కు మెమోరాండం అందజేశారు. డివిజన్ల పెంపు విషయంలో అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా మౌలాలి డివిజన్లో సుమారు 60,000 మంది ఓటర్లు ఉన్నప్పటికీ ఆ డివిజన్ను విభజించకుండా వదిలేశారని, అదే సమయంలో కేవలం 40,000 ఓటర్లు మాత్రమే ఉన్న ప్రాంతాల్లో కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇది ఏ విధమైన ప్రమాణాల ఆధారంగా జరిగిందని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. డివిజన్ల పునర్విభజన ప్రజలకు న్యాయం జరిగేలా జనాభా మరియు ఓటర్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అది ప్రభుత్వం గందరగోళంగా ఆ పార్టీకి అనుకూలంగా చేపట్టినట్టు స్పష్టమవుతా ఉంది. 150 డివిజన్లు 300 డివిజన్లు చేశారు పాలనా సౌలభ్యం దృష్ట్యా. అయినప్పటికీ కొన్ని డివిజన్లలో వాళ్ళకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ డివిజన్ చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక డివిజన్ ఏమో 50,000కు మించి 50,000 వరకు ఉంటున్నాయి, కొన్ని డివిజన్లు 15 నుంచి 20,000 వరకు ఉంటాయి. అన్ని డివిజన్లను ఏకరూపంగా యూనిఫామ్గా విభజించాలా, అన్ని కాలనీల నుంచి ప్రజల సంక్షేమం కోసం డివిజన్లను విభజన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. కార్మికులను బూతులు తిట్టిన జీహెచ్ఎంసీ సర్కిల్ 4-5 సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డిని సస్పెండ్ చేయాలని జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఊదరి గోపాల్ డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయం వద్ద ఎంటమాలజీ కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ సర్కిల్ 4-5 సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డి, అవుట్సోర్సింగ్ ఏఈ రాంబాబు, మరో ఏఈ మనెమ్మలు అవినీతికి పాల్పడుతూ కార్మికులను చెప్పరాని బూతులు తిడుతున్నారని, ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అధికారులు డీజిల్ కూపన్లను అమ్ముకుని అవినీతికి పాల్పడుతున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్కు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. ఆయన నోటికి వచ్చినటువంటి అసలు మా నోరుతో అనలే అంత గలీజ్ మాటలు తిడుతున్నాడు. మా కార్మికులు, ఈ కింది స్థాయి ఉద్యోగులు కార్మికులు కూడా అట్లాంటి భాష మాట్లాడారు. ఎక్కడి నుండో కోదాడ నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిందంట, వరంగల్ నుండి ఎక్కడి నుండో వచ్చిందంట. అసలు మాట్లాడడానికి రాదు. మీరు చెప్పండి, ఒక ఎంటమాలజిస్ట్ అయ్యి ఉప్పల్ పోయి ఆల్టర్నేట్ చేయాలని చెప్పిండు ఫాగింగ్లా. సరే మేము స్వాగతించినాం, ఆఫీసర్ చెప్తుంది కదా. మరి 4లా 5లా ఆల్టర్నేట్ ఎందుకు చేయలే? ఈరోజు నెల అవుతుంది. నోటికి ఎంత వస్తే అంత మేము నోరుతో చెప్పలేము అట్లాంటి చెడ్డ మాటలు కార్మికులని. తన ఇష్టం వచ్చినట్టు తన సొంత ఫ్యాక్టరీ అనుకుంటుండో ఏమో, ఇమీడియట్గా తనని సస్పెండ్ చేయాలి. సెప్టెంబర్ 7వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు డీజిల్ కూపన్లు అమ్ముకున్నారు. మా దగ్గర బాధప్తా లెటర్ మీద రాసి విత్ ఎవిడెన్స్ ఇంతమంది సంతకాలు పెట్టిస్తున్నాం కమిషనర్కి, విజిలెన్స్కి. తనని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. తర్వాత ఇంకెక్కడనైతే ఆల్టర్నేట్గా కాలేదో, ఇక్కడనే కాదు, ఈ ఎల్బీ నగరే కాదు, యావత్ జిహెచ్ఎంసీలు అంతటా కూడా ఆల్టర్నేట్ చేయాలి. చేస్తే అందరికి సమానంగా చేయాలి. ఒక దగ్గర ఆల్టర్నేట్ చేసి ఇంకో దగ్గర చేయకపోతే అంటే ఏడ పైసలు ఇవ్వకపోతే ఆడ చేస్తారా? న్యాయంగా పనిచేసే వాళ్ళు ₹1 ఇయ్యరు, బట్టెవాది చేసే వాళ్ళు ఏమైనా చేసిస్తారు. అందుగురించే నేను కుల్లా చెప్తున్నా, బాధప్తాను మొత్తం జిహెచ్ఎంసీలో ఇయ్యాల ఆల్టర్నేట్ చేయాల్సిందే ఎంటమాలజీలా, లేకపోతే హెడ్ ఆఫీసర్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. భారతీయ చరిత్ర, సంస్కృతి, ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించేలా లకోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న హైదరాబాద్ మొయినాబాద్లోని అమల్టాస్ ఫోర్ట్లో జాతీయ స్థాయి లవ్ ఇండియా 2025 ఫ్యాషన్ షో నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ అజహర్ లకోటియా తెలిపారు. కాలేజ్ ఆఫ్ డిజైన్లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ఎండి అఫాన్ లకోటియా, డైరెక్టర్ రహిల్ లకోటియా, టయోటా సంస్థ ప్రతినిధి శివతో కలిసి ఫ్యాషన్ షో గోడ పత్రికను ఆవిష్కరించారు.
50 మందికి పైగా డిజైనర్లు రూపొందించిన విభిన్న వస్త్రోత్పత్తులను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. మిస్ ఇండియా తెలంగాణ 2023 ఊర్మిళా చౌహాన్ విద్యార్థినులతో కలిసి ర్యాంప్ వాక్ చేసి సందడి చేశారు. To let the media know that we are going to have a fashion show named as Love India 2025. This fashion show is a culmination of presentation of 50 plus designers taught and studied at the Patel College of Design students. Okay, we're very excited for people to come enjoy the show. It is at a venue, a Rajwadi style venue known as Amaltas Fort at Moinabad in Hyderabad. Okay, and I would also appreciate and thank our title sponsor Toyota for taking our hands and collaborating with us. Special attractions is special attraction is first I would say the garments itself. The garments presented by these kids are imaginable, immaculate. Any appreciation word is less for them. They have curated in a way to show India as a culture on their garments, which is highly తమ భూములను చెరువు కబ్జా చేసిందంటూ పలువురు బాధితులు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. 1985లో తాము కొనుగోలు చేసిన భూములలో ఇప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు విస్తరించిందని అమీన్పూర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు వాపోయారు. 98 ఎకరాల్లో ఉన్న అమీన్పూర్ చెరువు చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వ్యర్థాల చెరువులో కలవడంతో ఇప్పుడు 450 ఎకరాల్లో చెరువు విస్తరించిందన్నారు. ఇప్పుడు తమ భూములు బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని, నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1985లో సుమారు 3000 మంది బాధితులం రోడ్డున పడ్డామని అన్నారు. ఈ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ భూములు తమకు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని బాధితులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం వారు తర్వాత ఈ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కలిపి దాన్ని ఎత్తు పెంచి నీళ్లు పోయే అవకాశాలు లేకుండా అవుట్లెట్స్ అన్ని మూసేసి లోపలికి అక్కడ వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు మరియు అన్ని ఇండస్ట్రీలో వచ్చే డ్రైనేజ్ వాటర్ అన్నింటిని అందులో కలిపేసేసి బ్యాక్ వాటర్ కింద అసలు అవుట్లెట్స్ మొత్తం క్లోజ్ చేసి ఇన్లెట్ మాత్రం రోజు ఒక క్యూసెక్ వాటర్ డ్రైన్ వాటర్ వస్తుంది. దానివల్ల మా చెరువుని దాదాపు 93.5 ఎకరాలుగా ఉండాల్సిన చెరువుని 450 ఎకరాల కింద విస్తరించడం జరిగింది. ఈ ప్లాట్ ఉన్న వాళ్ళందరూ పట్టాదారులు, ఎవరి స్థలాలు తీసుకుని కాదు. అన్ని ఎక్కడైతే వెట్లాండ్ ఉందో ఆ వెట్లాండ్ కి డ్రై ల్యాండ్ కి మధ్యలో ఒక పెద్ద 3 మీటర్స్ హైట్ లో పెద్దది మిషన్ కాకతీయ అక్కడ ఒక పెద్ద బండి కట్టేసి ఏంటంటే నీళ్ళన్నీ డ్రైనేజ్ వాటర్ ఇంట్లో ఎక్కడైతే బాస్పల్లి నుంచి కోకోకోలా ఫ్యాక్టరీ, అరబిందో ఫ్యాక్టరీ నుంచి వస్తుందో అది ట్రీట్మెంట్ ఏమీ లేకుండా డైరెక్ట్గా చెరువులోకి వదులుతున్నారు. దాని అవుట్ఫ్లో మాత్రం దాంట్లో 10% ఇన్ఫ్లో కూడా అవుట్ఫ్లో లేకపోవడం వలన మా ప్లాట్లలోకి నీళ్ళు అన్ని రకాల అసోసియేషన్స్ ఉన్నాయండి. అమీన్పూర్ చెరువు 93 ఎకరాల 15 గుంటలు ఉన్నది. దాన్ని అది ఇరిగేషన్ వాళ్ళ మెమైర్స్ ప్రకారంగా కూడా 93 ఎకరాల 15 గుంటలే ఉంది. కానీ దాన్ని ఎందుకు చేసినో అది కింద అంతా అర్బనైజ్ అయినాక కాలువలు పోయినాయి. అర్బనైజ్ అయినా కాలువలు మరి ఏం జరిగినాయో తెలియదు. ఇవన్నీ బిల్డింగ్లు అయినాయి. తర్వాత ఈ మత్తడిను కట్ట 2014-15 నుంచి రిపేర్లు అని పెట్టుకుంటూ 560కి లోపల ఉండాల్సిన FPL బియరు దాన్ని 562కు చేసిండ్రు. లెవెల్ 562కి చేసే వరకు 58-59 ఉండాల్సిన లెవెల్ అంటే 3 మీటర్ల పైన హైట్ లేచింది. అది కట్ట బండ్ కూడా 3 మీటర్ల పైన లేచేసరికి ఆ స్లూయిసెస్ కూడా కింద ఇరిగేషన్ లేదు కాబట్టి స్లూయిసెస్ ఆపరేషన్ లేదు, మొత్తం బ్లాక్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని న్యాయపరంగా సులభతరంగా తగిన ప్రమాణాలతో పెంపొందించే క్రమంలో టోఫెల్ IBT పరీక్షలో దశల వారీగా సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు అంతర్జాతీయ ETS సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిడ్నీ రోడ్రిగస్ డిసౌజా వెల్లడించారు. హైదరాబాద్ బేగంపేటలోని విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాజాగా టోఫెల్
ఐబీటీ పరీక్షా విధానంలో మార్పులు చేశారు. ఇకపై పరీక్షా ఫలితాలు 72 గంటల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ఇంటి నుండే పరీక్ష రాసే అభ్యర్థులకు మరింత భద్రత, సహకార వాతావరణం కల్పించేలా ఈటీఎస్ ద్వారా శిక్షణ పొందిన ఇన్వెస్ట్ ప్రాక్టర్లు ఏఐ ఆధారిత గుర్తింపు నిర్ధారణ విధానాన్ని అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి నుండి చదవడం, వినడం వంటి విభాగాల్లో మల్టీ స్టేజ్ అడాప్టివ్ టెస్టింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ప్రశ్నల కఠినత మారే విధానం, వాస్తవ అకాడమిక్ ఇంగ్లీష్ వినియోగాన్ని తప్పనిసరిగా చేయనున్నారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి ఇలా వరుస పండుగలు వస్తున్న వేళ హైదరాబాద్ బేకరీల్లో షాపింగ్ సందడి కొనసాగుతుంది. వినియోగదారులని ఆకట్టుకునేందుకు దుకాణదారులు క్రిస్మస్ ట్రీలు, విద్యుత్ దీపాలతో తమ షాపులను అలంకరించారు. హైదరాబాద్లోని సుభాష్ బేకరీ వినియోగదారులు క్రిస్మస్, న్యూ ఇయర్ కేకులకు ఉండే గిరాకీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. క్రైస్తవులకు పవిత్రమైన పండుగ క్రిస్మస్. వారం రోజుల ముందు నుండే క్రిస్మస్కి కావలసిన అన్ని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరంలో ఉన్న షాపింగ్ మాల్స్, మార్కెట్లు, ముఖ్యంగా బేకరీలు కలకలలాడుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పలు షాపుల్లో క్రిస్మస్ కేకులు ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. వెరైటీ కేకులను తయారు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. హైదరాబాదులో పలు బేకరీ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా క్రిస్మస్ కేకులు తయారు చేస్తున్నాయి. వారి అభిరుచి మేరకు డిజైన్ చేసి మరీ విక్రయిస్తున్నారు. అలాగే అందరికీ అందుబాటు ధరలో ఉండే విధంగా విక్రయిస్తున్నామని బేకరీ యజమానులు చెబుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా కేకుల మీద కూడా ప్రత్యేకమైన ఆఫర్స్, డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపారు. నేను సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ ఓనర్. మాది 78-79 ఇయర్స్ ఓల్డ్ బేకరీ హైదరాబాద్లో. మేము చెప్పవచ్చు ఇది హైదరాబాద్ హెరిటేజ్ బేకరీ అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం క్రిస్మస్కి కొత్తగా మేము విక్టోరియా ప్లమ్ కేక్ హ్యాండ్ మేడ్ అది తయారు చేస్తున్నాం. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. జనాలకి చాలా నచ్చుతుంది. ఎవరికి కావాలా ఇది క్రిస్మస్లో ఎక్కువగా మా దగ్గర ప్లమ్ కేక్, రిచ్ ప్లమ్ కేక్, ఇంకా విక్టోరియా ప్లమ్ కేక్, ఇంకా కొన్ని విక్టోరియా ప్లమ్ కేక్ స్లైస్ కేక్ చర్చ్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది మా దగ్గర. అది కాకుండా గిఫ్ట్ ప్యాక్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. మా దగ్గర గిఫ్ట్ ప్యాక్ పెద్దగా 5,000 వరకు కూడా ఉంది, 300 కూడా. కార్పొరేట్స్ కి కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తాం మేము. కానీ ఎందుకంటే చాలా పెద్ద ఆర్డర్స్ ఉంటాయి, 1000 kgs, 1500 kilos అట్లా ఆర్డర్స్ ఉంటాయి. సో దానికి ఆర్డర్. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఇగ్నైట్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి శ్రీకేతన్ కళాశాలలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుణ్ణి కళాశాలలో చేర్చే సమయంలో ఈ క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మాత్రమే పెడతామని చెప్పి సెకండ్ ఇయర్ వాళ్లను కూడా క్యాంపస్లో కలపడంతో ర్యాగింగ్ జరిగి ఉంటుందని తండ్రి బలరాం ఆరోపించారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, యాజమాన్యమే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన కొడుకు చనిపోయిన విషయాన్ని కనీసం తమకు తెలియకుండా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారని అన్నారు. కిటికీకి ఉరి వేసుకున్నాడని చెబుతున్నారు తప్ప తమకు చూపించడం లేదని పోలీసులు, యాజమాన్యం కలిసి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా తల్లితో మాట్లాడుతూ శ్రీకేతన్ ఆవేదన వ్యక్తం చేశాడని తల్లి నాగలక్ష్మి వెల్లడించారు. కొడుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇక్కడ జాయిన్ చేసినావు. జాయిన్ చేసినప్పుడు 120 మెంబర్స్ అన్నారు. రూమ్కి ముగ్గురు ఉంటారు, ఒక్కొక్కసారి 4 ఉంటారని చెప్పారు సార్. జాయిన్ చేసాము, అంతా బాగుంది. తర్వాత వాడికి మేము వచ్చి చూస్తూనే ఉంటాము సార్, వాళ్ళకి కాల్ చేస్తూనే ఉంటాము, చెప్తూనే ఉంటాం సార్. మాకు ఏదైనా చెప్పండి సార్, ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, ఏదున్నా చెప్పండి, మేము వస్తాము, మాతో మాట్లాడించండి అని చెప్తూనే ఉంటాం సార్.
అయినా కానీ వచ్చిన గంట సేపు కూర్చోబెడతారు కానీ వచ్చి మాట్లాడినారు సార్ మా బాబుని. అస్సలు మాట్లాడినారు. ఏదో బతిలాడి తీసుకొచ్చి మాట్లాడతాం సార్ వాడితో. అవుటింగ్ ఏమన్నా అయ్యారు. ఒక 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేసిండు సార్ నైట్ టైంలో. ఫోన్ చేసి మమ్మీ నాకు ఎట్లనో అనిపిస్తుంది మమ్మీ, నాకు మీరు డబ్బులు ఎక్కువ పెడుతున్నారట, మీరు నా కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారట అంటున్నారు మమ్మీ అన్నాడు సార్. అదేంటి నాన్న అట్లా ఎందుకు అనుకుంటావు, ఏమనుకోకు నాన్న అంటే, నాకు ఏదేదో అంటున్నారు మమ్మీ, నాకు ఏదేదో అనిపిస్తుంది మమ్మీ అని కాల్ చేసి పెట్టేశాడు సార్. ఈ కాలేజీలో హైదరాబాద్ విజ్ఞాన కాలేజీలో మా తమ్ముడు కొడుకుని ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసినామండి. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లగాడు మంచి చురుకు ఉండే, 10th క్లాస్ కూడా మంచి మార్కులు వచ్చినాయి. మంచి మార్కులు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంపీసీగా జాయిన్ చేసినాం. పిల్లగాడు చురుగ్గా ఉండేది, మంచిగా చదువుకున్నాడు. ఫస్ట్ ఇయర్ వాళ్ళే ఉన్నారు, సీనియర్స్ లేరు, మీరు జాయిన్ చేయండి చెప్తే జాయిన్ చేసినాం సార్. ఆ తర్వాత సీనియర్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ సీనియర్స్ వల్ల పిల్లగాడు చెప్తా ఉన్నారు, ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, ఇబ్బంది అవుతా ఉంది, మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు చూడని చెప్తా ఉన్నాడు సార్. ఎన్నిసార్లు మేనేజ్మెంట్ చెప్పినా ఎలాంటి పట్టింపు లేదు సార్. చాలాసార్లు చెప్పిన మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన పిల్లగాని తీసుకుని పోవాలన్నా ఏమన్నా పర్మిషన్ అయితే తీయట్లే. కానీ చిన్న కిటికీ ఉంది, ఆ కిటికీకి ఉరేసుకుంటా అని చెప్తా ఉండ్రు. అబ్బాయి ఇప్పటి 6 ఫీట్ల పొడుగున్నటువంటి అబ్బాయి ఏ రకంగా అది సాధ్యపడింది, అనేక అనుమానాలు తావిస్తున్నాయి. కేవలం 300 రూపాయలు ఫీజు డ్యూ ఉంటే నిన్న మొన్న పేరెంట్స్ కి ఫోన్ చేసి 300 రూపాయలు ఫీజు తీసుకున్నటువంటి ఇగ్నైట్ కళాశాల యాజమాన్యం ఈ విద్యార్థి చనిపోయిందని చెప్పేసి దాదాపు 4:30 నుంచి ఈ ఏదైతే 8:30 ప్రాంతం లోపల ఏదైతే ఆ అబ్బాయి స్టడీ అవర్కు రాలే అని చెప్తా ఉన్నారు. మరి లంచ్ టైంలో చూసినామని చెప్తా ఉన్నారు. ఈ సందర్భం లోపల ఎవరు కూడా గుర్తించలేదు.